తమకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్లు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల దృష్ట్యా తమకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే 3 నెలల వేతనాన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నా అనేది దీనికోసమంటే గత ఈ తల్లి బిడ్డ 2015లో ప్రారంభించారండి. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం మాకు ఎటువంటి సహకారం అందించట్లేదు. పైగా ఇప్పుడు మా ధర్నా అనేది ఏంటంటే నిత్యావసర వస్తువులకు అనుగుణంగా మా జీతాలు పెంచాలి అంటే వచ్చే కాంట్రాక్ట్కి డబ్బులు అనేవి పెరుగుతున్నాయి తప్ప మాకు జీతం మాత్రం పెరగట్లేదు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. పనితీరు విషయమై 8 గంటలు నిర్వహించాలి. డ్రైవర్లపై ఉన్న ఒత్తిడి అనేది తగ్గించాలి. ఏ కంపెనీ అన్నా సరే ఇప్పుడు వచ్చే కంపెనీకి మేము మనవి చేసుకునేది ఏంటంటే డ్రైవర్లపై ఒత్తిడి తగ్గించాలి, 8 గంటల పనితీరు అమలు చేయాలి. అలాగే ఇంకో విషయం అనేది డ్రైవర్ ఒత్తిడి మేము తగ్గించాలని చాలా ఇబ్బంది పడుతున్నాం. బయట ఉన్న నిత్యావసర వస్తువులకి మా జీతానికి కూడా సంబంధం లేదు. అలాగే బకాయి ఉన్న 3 నెలల జీతాలు కూడా తక్షణమే చెల్లించాలని. కేవలం 7,800తో ఒక డ్రైవర్ బతకాలంటే ఇంకా మీరే తెలుసుకోవాలి. కాబట్టి బయట ఉన్న నిత్యావసర వస్తువులకు అనుగుణంగా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని ఈ ధర్నాకి జరగడం జరిగింది.